దేవుని నామమునకు స్తోత్రములని. ఈనాటి ధ్యానాంశము యేసుక్రీస్తు ప్రభు నామావళిలో ఇది 3వ నామమండి. బలవంతుడైన దేవుడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం ప్రకారము యేసు బాలునిగా జన్మించనయున్న యెహోవా దేవుని అద్వితీయ కుమారునికి ఆయన పుట్టకకు దాదాపు 700 సంవత్సరములకు ముందే యెషయా చేత ప్రవచింపబడిన క్రీస్తు ప్రభు నామావళిలో ఇది 3వ నామమండి. అవును, దివి నుండి భూమికి దిగిన ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన ఆశ్చర్యకార్యములకు మితిలేదు. ఒక్క విషయమును జ్ఞాపకం చేసుకుందామండి. అది అరణ్య మార్గము. బయల్సు ఫోను ఎదుటనున్న పిహరోతు సమీపంలో ఉత్తరాంగ తరంగములతో అతి భయంకరంగా ఘోషిస్తున్న మహాసముద్రం. దాని ఒడ్డునే 6 లక్షల సంఖ్యలో పిల్లలు కాక ఇశ్రాయేలీలు వెనుక చూస్తే ఐగుప్తు రాజైన ఫరో 500 రథాలతో అతని అధిపతులతో ఇశ్రాయేలులను తరుముకుంటూ వస్తున్నాడు. ఇంకేముంది, వారి గుండెలు అలసిపోయాయి. పగలు మేఘస్తంభంలోను, రాత్రి అగ్నిస్తంభంలో ఉండి కంటికి రెప్పలా కాపాడి నడిపించే యెహోవా దేవుడు ఉన్నాడు అనే విషయమే మర్చిపోయారండి వారు. ఐగుప్తులో మాకు సమాధులు లేవా అనే గొణుగుడు మొదలెట్టారండి. మోషే ఆహరణుల మీద. మానవ నైజము అంతే కదండి. ప్రార్థనకు మారు చాలాసార్లు అంతా దేవునిపైనే నెపం వేస్తారు. యెహోవాను ప్రార్థించి ఆజ్ఞకొని దాని ప్రకారం మోషే తన చెయ్యి సముద్రం వైపు చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దాని ఆరిన నేలగా చేశారండి. నిర్గమాకాండ 14వ అధ్యాయం 21వ వచనం ప్రకారం. ఆ బలము మోషేది కాదు, గాలిది, అంతకంటే కాదు. గాలిని, ఆకాశమును, అగాధ జలములను, సముద్రమును సృష్టించిన బలవంతుడైన దేవునిది కదండి. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలం కలుగునని యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15 తెలియజేస్తుందండి. ఈ వాగ్దానం ప్రకారం ముందుగానే మోషే దానిని ఆచరించి చూపాడండి. యెహోవా మీకు కలుగజేయు రక్షణను మీరు ఊరక ఉండి నిలిచి చూడండి అని పలికిన మోషే మాట ప్రకారం వారు ఊరక నిలిచుండి బలవంతుడైన యెహోవా మాకు రక్షణ కలిగజేసిన రక్షణను చవిచూచి సముద్రం మధ్యనే ఆరిన నేలను నడిచారు. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలకు గోడవలే నిలిచినమంటే మహాశిల్పకార్యైన బలవంతుడకు దేవుడే నీటితో గోడ కట్టడం ఎంతో ఆశ్చర్యకరంగా ఆలోచించుదామండి. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసేది. కీర్తన గ్రంథం 74వ అధ్యాయం 13వ వచనం ప్రకారం. దేవా, జలములు నిన్ను చూచి దిగులు పడిన అగాధ జలములు గజగజలాడినని కీర్తన గ్రంథం 77వ అధ్యాయము 16లో వ్రాయబడినదండి. కనుక అవి గోడలుగా నిలిచినవి. యెహోవా దేవుని బలాతిశయమును గూర్చి వివరించడం మానవ మాతృలకు సాధ్యం కాదండి. కానీ కొద్దిగా పరిశుద్ధ గ్రంథము ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఎట్లనగా దేవుడు జ్ఞానం బలములు గలవాడని దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 20లో తెలియజేశారండి. ఆయన తన బలము చేత భూమిని సృజించినని ఇర్మీయా గ్రంథం 51వ అధ్యాయం 15లో వ్రాసి ఉన్నదండి. ఆయన హస్తం బలమైనది, పరాక్రమం కలది, ఉన్నతమైనదని కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 13లో వ్రాసి ఉన్నదండి. ఆయన తన బలము చేత ఆకాశమందు తూర్పు గాలి విసరజేసెను, తన బలము చేత దక్షిణపు గాలి రప్పించినని కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 26లో తెలియజేసి ఉన్నారండి. ఆయన తన బలము వలన సముద్రమును రేపును, జలములకు హద్దు నియమించును అని యోబు గ్రంథం 26వ అధ్యాయం 10-12 వచనంలో రాసి ఉందండి. ఆయన అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమి ఆకాశంలో సృజించినని ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 17లో తెలియజేస్తున్నారండి. విస్తార జలముల ఘోష కంటేనే బలమైన సముద్ర తరంగముల ఘోష కంటే యెహోవా బలిష్ఠుడు అని బలవంతుడైన దేవుని గూర్చి 93వ కీర్తనలో రాయబడి ఉన్నదండి. అట్టి ఆయన బలమునే నడిగట్టుగా ధరించుకొని కట్టుకున్నవాడే పర్వతములను స్థిరపరచువాడును, సముద్రంలో ఘోషను వాటి తరంగముల ఘోషను అణుచువాడని కీర్తన గ్రంథం 6-7 వచనంలో రాసి ఉందండి. అంతటి బలవంతుడు కనుకనే ఆయన వాయువులను తనకు దూతలుగాను, అగ్నిజ్వాలను తన పరిచారకులుగాను చేసుకుని ఉన్నారు. భూమిని ఎన్నటికీ కదలకుండానట్లును పునాదుల మీద స్థిరపరిచి దాని మీద అగాధ జలములను వస్త్రం వలె కప్పి ఉన్నారని కీర్తన గ్రంథం 104వ అధ్యాయము 4-5 వచనంలో వెల్లడి చేసినదండి. బలవంతుడైన దేవుడి గురించి
కొద్ది మాటలు మొదటి భాగంగా దేవుడు నేర్పించినందుకు, అనేకమైనవి బలవంతుడుగా మనకి ధైర్యం ఇవ్వడానికి గ్రహించినందుకు వేలాది స్తోత్రములండి. మరికొన్ని మాటలు బలవంతుడి గురించి, యేసుక్రీస్తు యొక్క బలం గురించి రేపటి దినం కొన్ని నేర్చుకోవడానికి దేవుడు సమయం దయచును కాక. ఆమెన్.